ఆ ఉపనిషత్తు జ్ఞానగంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇక ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే మన ప్రకరణలో వెళ్దాం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే అమ్మ. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3వ అధ్యాయంలో ఉన్నాము. ఈశ్వరుని యొక్క స్వరూపము పట్టుకోవడానికి వేదములో భగవంతుడు చెప్పినటువంటి రహస్యాలను ఉపనిషత్ ఋషి ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పాడు. కాబట్టి ఆ రహస్య మనం తెలుసుకుంటున్నాం. పరమాత్మను తెలుసుకోలేకుండా మనం ఎన్ని చేసినా అన్ని వ్యర్థమే అని చెప్పేసి, పరమాత్మను తెలుసుకోలేకుండా మనము ఏ విధంగానూ మన ఆత్మికోన్నతిని పొందలేము, అభ్యుదయాన్ని పొందలేము అనేటువంటిది వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తా తమేవ విదిత్వేతి నాణ్య పంథా విద్యతేయ నాయ అనే ఈ యొక్క యజుర్వేదం 31వ అధ్యాయంలోని ఈ మంత్రం ద్వారా చెప్పడం జరిగింది. నాణ్య పంథా విద్యతేయ నాయ. పంథ అంటే మార్గం, దారి. పరమాత్మను తెలుసుకోలేకుండా జీవనం ముక్తి పొందేటువంటి దారి లేదు. అందుకని ఎంతటి వారైనా సరే, ఎటువంటి మత సంప్రదాయంలో ఏ విధంగా దారి తప్పినా సరే అందరూ వేదాల వైపుకు రావాల్సిందే. ఈ యొక్క ఇంటికి గుమ్మం ఏ రకంగానూ ఈ యొక్క మానవ మనుగడకు ఈ యొక్క వేదము, వైదిక ధర్మము అటువంటిది. అందు గురించి తిరిగి వేదాలకు ఎంత దూరం దారి తప్పిపోయిన వాళ్ళైనా సరే తిరిగి మళ్ళీ వేదాల వైపుకు రావాల్సిందే అనేటువంటిది అభిప్రాయం. ఈ వేదాలను తెలుసుకోలేకుండా, వేద మార్గము కాకుండా ఎవరునూ జీవనముక్తి పొందలేరు. మిగతా వారు ఏదైతే చెప్తున్నారో అక్కడ కాలక్షేపం, మనోరంజకం మరియు దిగ్భ్రమితం చేసేటువంటి తప్పిదాలే మినహా వాస్తవం లేదని చెప్పి ఈ యొక్క వేద మంత్రం యొక్క అభిప్రాయం. నాణ్య పంథా విద్యతేయ నాయ. అయనాయ, అయనము అంటే అభ్యుదయము, జీవితం యొక్క సార్థకత. మరియు ఇటువంటి జీవితం యొక్క సార్థకత, జీవనముక్తిని పొందాలి అని అంటే నా అన్య పంథ, ఇంకొక మార్గం ఏమీ లేదు అనేటువంటిది ఈ వేద మంత్రాంశ అభిప్రాయం. కాబట్టి ఎంతటి వారైనా సరే, ఎంత దూరము వెళ్ళినా సరే, ఏ విధంగా వెళ్ళినా సరే తిరిగి మళ్ళీ వేదాల వైపుకు రావాల్సిందే అనేటువంటిది ఈ మంత్రం యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ వేద మంత్రాన్ని తెలుసుకోకుండా, వేద మంత్రముల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, వేదముల యొక్క ఈశ్వరుణ్ణి తెలుసుకోకుండా ఎవరికి ఆత్మ కళ్యాణం సంభవము కాదు అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఇప్పుడు తర్వాత చెప్తున్నటువంటిది ఏంటంటే అంగుష్ట మాత్ర పురుష. అంగుష్టము అని అంటే బొటన వేలు రూపాకృతితోటి హృదయంలో ఉన్నాడు పరమేశ్వరుడు అనేటువంటి ఆచూకి ఈ ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటిది. మరి అంగుష్టం మాత్రం ఈ ప్రకరణం అంగుష్టంగా బొటనవేలు ఆకృతిలో ఏ రకంగా ఉన్నాడు, మరి ఈశ్వర సాక్షాత్కార ప్రకరణం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈశ్వర సాక్షాత్కార ప్రకరణంలో దయానంద సరస్వతి చెప్పినటువంటి హృదయంలో కంఠం కింద, వక్షస్థలం మధ్యలో, ఉదరం పైన, 2 పక్కటెముకల మధ్యలో బరిచిలాగా ఉన్నటువంటి ఆ ఎముక క్రింది భాగంలో హృదయ స్థానం ఉంటుంటది. దాని గురించి అయితే దయానంద సరస్వతి చెప్పాడు. కానీ అథర్వవేదం చెప్తున్నటువంటిది హృదయం ఇంకొకటి ఉన్నది. ఆ యొక్క ఇంకొక హృదయం అనేటువంటిది
మన మస్తిష్కంలో ఉన్నది. ఆ మస్తిష్కంలో ఉన్నటువంటి ఈ హృదయం గురించి అథర్వవేదంలో చెప్పడం జరుగుతుంది. ఆ మస్తిష్కం ఏ రకంగా ఉన్నది అనేటువంటి దానిని ఈ ఓం ప్రకాష్ నిన్న ఆధ్యాత్మిక గ్రూప్ లో చిత్రాలన్నీ పెట్టడం జరిగింది. కాకపోతే ఏ రకంగా ఉన్నది అనేటువంటిది నిర్దేశం అనేటువంటిది సూటిగా చేయలేదు. ఆ విషయం ఇవాళ వస్తున్నది కాబట్టి ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఆ హృదయం ఏమిటి, హృదయ భాగం ఏమిటి అనేటువంటిది చూపించడం జరిగింది. కానీ ఈ భాగము అనేటువంటిది ఈ అథర్వవేదంలో మంత్రం ఏంటంటే మస్తిష్కాదూర్ధ్వ మూర్ధానమస్య సంసేవ్య హృదయం చేయత్. మూర్ధానం అంటే ఈ శిరస్సు. మూర్ధానం అస్య సంసేవ్య. ఈ మూర్ధ అంటే ఈ యొక్క శిరస్సులో ఏవైతే ఈ కుడి మెదడు, ఎడమ మెదడు, వెనక చిన్న మెదడు, ఈ 3 మెదడుల సరిహద్దులు, అంచులు అతుక్కోవడాన్ని సంసీవ్య అని అంటే అతుకు పెట్టడం. ఏ రకంగా అయితే దర్జీ 2 గుడ్డ ముక్కలను అంచులను ఏ రకంగా కుడతాడో, ఈ సీమంతోన్నయన సంస్కారం ఈ మస్తిష్కముల యొక్క 2 అంచులు అతుక్కుంటుంటాయి కాబట్టి దానిని సీమాంతం అని అంటుంటారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మూర్ధానమస్య సంసీవ్య అథర్వ హృదయం చేయత్. ఈ హృదయం 3 మస్తిష్కాలు, కుడి మెదడు, ఎడమ మెదడు మరియు చిన్న మెదడు, ఈ 3 మెదడులు ఎక్కడైతే అతుక్కుంటాయో అక్కడ హృదయ స్థానం ఉంది. ఆ హృదయ స్థానం ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కాబట్టి ఆ చిత్రం కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ స్థానం కనిపిస్తుందా? ఈ స్థానం ఈ స్థానం ఇంకా స్పష్టంగా వస్తుంటది. ఇగో ఈ 2 మెదళ్ళది తలపైనది ఈ పాపెడకు కారణం. స్త్రీలు ఏదైతే పాపెడ తెస్తుంటారో, నాది బాణం గుర్తు కనిపిస్తుందా మధ్యలో? కనిపిస్తలేదు. మరి అది ఈ రకంగా సాధ్యం కాదు. నేను ఇక్కడే చూపెట్టాలని అనుకున్నాను. మరి ఆ గ్రూప్ లో చిత్రాలు పెట్టాను. ఇప్పుడు కనిపిస్తుందా? సరే, ఇది మనిషి మన పని కావద్దు. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కదా, నేను కనిపిస్తలేదు. ఇప్పుడు కనిపిస్తలేదా? సరే, అయితే గ్రూపులో చిత్రాలు పెట్టాను, వాటిని సంకేతం చేస్తాను. సువర్తలమ్మ గారు అడిగారు కదా, ఈ మా చెప్తున్నటువంటి ప్రకరణంలోని అంశం ఎక్కడ ఉన్నది అని వారు అంటున్నారు. అది ఎప్పుడైతే ఎదురెదురుగా ఉన్నప్పుడు మీరు ఆ చిత్రం చూపిస్తామంటే మాకు కూడా అర్థమవుతుంది ఆచార్యజీ. అదే మరి అర్థం చేస్తాం. ప్రొజెక్టర్ ద్వారా చూపించాలని ఉన్నది. మరి అది ఆ సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆ చిత్రాలు చూసిన ఆచార్య ఇలా పైన 2 పైపులు ఉన్నాయి. అవి ఆచార్య అదే మా చిత్రాలు చూశారు కానీ ఇక్కడ వేద మంత్రంలో చెప్తున్నటువంటిది ఉపనిషత్ ఋషి చెప్తున్నటువంటి అంశం ఆ చిత్రాలలో ఎక్కడ ఉన్నదనేటువంటి తెలియాలి కదమ్మా. అవునా? అది తెలియడం ముఖ్యం, ఆ చిత్రాలు కనబడడం ముఖ్యం కాదు. అన్ని చిత్రాలు మనకు సంబంధం లేదు, మనకు కావలసిన అంశం కనబడాలి. అది ఈ వేద మంత్రం ఏంటంటే మూర్ధానమస్య సంసీవ్య అథర్వ హృదయం చేయత్ మస్తిష్కాదూర్ధ్వ ప్రేరయత్ పవమాను అధిశీర్షత. మస్తిష్కాదూర్ధ్వ ఏదైతే మెదడు అంటున్నామో ఈ మెదడు పైకి
మస్తిష్కాద్ ఊర్ధ్వ, మస్తిష్కం పైన యొక్క కుడి, ఎడమ, చిన్న మెదడు, ఈ 3 మెదడులు ఎక్కడైతే కలుస్తుంటాయో బ్రహ్మరంధ్రం అని దేనినైతే అంటుంటారో, ఎక్కడైతే దయానంద సరస్వతి దానిని సుషుమ్న అని చెప్పేసి, దయానంద సరస్వతి కాదు, యజుర్వేదంలో చెప్పబడింది అన్నట్టు ఈ సుషుమ్న నాడి అని. ఈ సుషుమ్న నాడి అనేటువంటిది ఎక్కడైతే ముక్కు లోపలి భాగం సమాప్తమవుతుంటుందో, ఎక్కడైతే వెన్నెముక పై స్థానము మస్తిష్కంతో కలుస్తూ ఉంటుంటుందో, ఎక్కడైతే ముక్కు ఈ లోపలి భాగం, ఈ యొక్క ముక్కు లోపలి భాగం ఈ ఎక్కడైతే కలుస్తుంటుందో, ఈ వెనక నుంచి వెన్నెముక ఏదైతే కలుస్తుంటుంటుందో అక్కడే ఈ చిన్న మెదడు, ఈ కుడి మెదడు, ఎడమ మెదడు, ఈ 3 కలుస్తూ ఉంటుంటాయి. అక్కడ ఈ హృదయ స్థానం ఉన్నది. అక్కడ ఆ సుషుమ్న నాడిలో అక్కడ ధ్యానం చేయాలని చెప్పేసి దయానంద సరస్వతి ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రము ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రి అనే మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ చెప్పినటువంటి రహస్యం. అందు గురించి హృదయము ఒకటి యొక్క వక్షస్థలం మధ్యలో కంఠం కింద ఉదరం పైన ఉన్నటువంటిదైతే మనకు అందరికీ తెలుసు. కానీ ఈ యొక్క అథర్వవేదంలో రెండవ దాని గురించి చెప్పడం జరిగింది. రెండవ హృదయం అంటే 2 హృదయాలు ఉంటుంటాయి కాబట్టి ఈ మస్తిష్కంలో ఉండేటువంటి హృదయంలో ఈశ్వరుని యొక్క నివాస స్థానం. ఈ శరీరం మధ్యలో ఉండేటువంటి హృదయం, దాంట్లో ఈశ్వరుని యొక్క కార్యక్షేత్రం. ఈ రహస్యం ఎటువంటిది అని అంటే, మనము నివాసము ఉండేది ఒక చోట, పని చేసేది ఇంకొక చోట. జీవాత్మ యొక్క నివాస స్థానం ఈ యొక్క ఒక దగ్గర అంటూ ఉండదు. కాకపోతే ఎప్పుడైతే దేహం కోసం పాకులాడుతుంటామో, నేను స్త్రీను, నేను పురుషుణ్ణి, నేను అందంగా ఉన్నాను, నాకంటే గొప్పవారు ఎవరు లేరు, నాకు అంతా తెలుసు అనేటువంటి ఈ మిడిమిడి జ్ఞానంతో ఉండేటువంటి స్థితి, దాని గురించి యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం 2వ చరణంలో చెప్పబడింది. ఏంటంటే పాదాభ్యాం జంఘాభ్యాం విశిరాజ ప్రతిష్ఠిత. పాదముల యొక్క 20 ఎముకల మధ్యలో, పాదాభ్యాం జంఘ అంటే తొడలు, పాదములు అంటే కాళ్ళు, పాదము భ్యాం అంటే ద్వివచనం, పాదాభ్యాం పాదములు 2 కాబట్టి పాదాభ్యాం జంఘాభ్యాం విశిరాజ ప్రతిష్ఠిత. పాదముల 2 20 ఎముకల మధ్యలో అక్కడ ఉంటాడు. ఇక్కడ ఉండేటువంటి జీవాత్మ యొక్క స్థితి కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడడం, హింస చేయడం, మోసం చేయడం, ఈ తామసికమైనటువంటి ప్రవృత్తి, అంత స్వార్థపరమైనటువంటి ప్రవృత్తితో ఉండేటువంటి జీవాత్మ అక్కడ ఉండడు. ఇక జీవాత్మ యొక్క కార్యక్షేత్రం యొక్క బ్రిక్టి స్థానం, శరీరం యొక్క నియంత్రణ, ట్రాన్స్ఫర్మేషన్, ఈ యొక్క టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎట్లనో, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏ రకంగానో ఈ శరీరం యొక్క నరనాడులన్నీ ఇక్కడ ఉంటుంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఆజ్ఞాపించడం. భగవంతుడు ఈ రహస్యాన్ని ఎలా తెలియజేస్తున్నాడు అని అంటే, ఏదైనా సరే శరీరం లోపలికి వెళ్ళేటువంటిది ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా. కాబట్టి ఈ ముక్కు ద్వారా నోటి ద్వారా లోపలికి వెళ్ళేటువంటిది మంచిదా చెడ్డదా అనేటువంటిది ఈ యొక్క శ్వాసతోటి వాసనను చూసేటువంటిది, మనకు వాసన వచ్చేటువంటిది ఈ ముక్కు నుండి ముక్కుపైకి ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అని చెప్పేసి వేదంలో చెప్పబడింది. హిందీ, సంస్కృతం, తెలుగులో పీయూష గ్రంథి అంటుంటారు, ఇంగ్లీష్లో పిట్యూటరీ గ్లాండ్ అంటుంటారు. ఈ పిట్యూటరీ గ్లాండ్ అంటే గ్రంథి అంటే ముద్ద, దాని యొక్క అవయవం, ఈ యొక్క జీవాత్మ యొక్క స్థానం, ఈ యొక్క శరీరం యొక్క ప్రతి అవయవం యొక్క నరనాడులన్నీ ఇక్కడ సంయుక్తమై ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి పనిచేస్తుంది. ఉండేది మాత్రం మూలాధారంలోనే, వెన్నెముక క్రింద 2 20 ఎముకల మధ్యలో కింద ఉంటుంటది.
పైకి వచ్చి పనిచేస్తున్నట్టు. పరమేశ్వరుడు ఈ మస్తిష్కంలో 3 మెదడులు కలిసేటువంటి ఆ కలయిక, దానిని బ్రహ్మరంధ్రం అనడం జరుగుతుంటది. ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి స్థాన విశేషము హృదయం అని చెప్పేసి అథర్వవేదం చెప్పింది. ఆ హృదయ స్థానంలో ఉంటుంటాడు. ఈ యొక్క శరీరం కింది శరీరం మధ్య భాగం కంఠం క్రింద, వక్షస్థలం మధ్యలో, ఉదరము పైన ఈ యొక్క హృదయ స్థానం బ్రహ్మ సాక్షాత్కారం జరిగేటువంటిది భౌతికంగా ఇక్కడే. ఆధ్యాత్మికంగా ఈ 7 చక్రాలను మునిగారు మనోరంజకంగా ఏమంటారు అంటే సప్తపది అంటుంటారు. ఆ సప్తపది, ఈ సప్తపదికి ఈ శరీరంలో ఉండేటువంటి చక్రాలకు కూడా సంబంధం ఉంది. కానీ ఆధ్యాత్మిక గురువు ఈ యొక్క రహస్యాన్ని తెలిసినటువంటి వారు మనకు ఈ విషయాన్ని విడమర్చి చెప్పినప్పుడే తెలిసి ఉంటుంది. కాబట్టి ఈ 7 చక్రాలలో చక్రి అంటే ఆత్మ, చక్రి అంటే ఆత్మ, చక్రాలు అంటే ఇంద్రియాలు, 6 చక్రాలు, 7వది చక్రి. దేహము, దేహి. దేహము అనేటువంటిది శరీరం, దేహి అనేటువంటిది ఆత్మ. ఈ చక్రాలలో తిరిగేటువంటిది చక్రి. కాబట్టి ఈ చక్రాల యొక్క పరిణామం ఏమిటి అని అంటే, ఇప్పుడు స్త్రీ వెంట పురుషుడు తల్లిగారింటికి వెళ్ళినప్పుడు, పుట్టింటికి వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు వెళ్ళినటువంటి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చేటువంటి వాడు పురుషుడు. తన ఇంటికి తీసుకొస్తున్నటువంటి భార్యను తీసుకురావడము అనేటువంటిది ఈ ప్రకరణంలో సమాధి స్థితిలో శరీరాన్ని కదలకుండా శరీర అవసరాలను తీర్చి ఈ ఆత్మ పయనించడం. ఇంద్రియాలను వెంట పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఇంద్రియాలను నియంత్రణ, ఇంద్రియాలకు కళ్ళకు కనబడే రూపానికి మనం ప్రభావితం కాకూడదు, చెవులకు వినబడే విషయానికి మనం ప్రభావితం కాకూడదు, ముక్కుకు వస్తున్నటువంటి వాసనకు మనం ప్రభావితం కాకూడదు, నోటికి దొరికేటువంటి వివిధ రుచులకు మనం ప్రభావితం కాకూడదు. అన్నింటినీ నియంత్రణలో ఉంచుకొని తన దారి చేరేటువంటిదే ఈ యొక్క పయనించేటువంటి. ఇక ఈ కంటికి కనబడుతుంది, చూస్తూ రావాలి, కళ్ళు తిప్పుకోకూడదు, చెవులకు వినబడుతుంది, విని ప్రభావితం కాకూడదు, వినుకుంటూ రావాలి. కానీ ఆ యొక్క శబ్దంకి సారాంశం ఏంటని చెప్పేసి దాన్ని వెంట పడకూడదు. ఈ ముక్కుకు వచ్చే వాసన గురించి దాన్ని వెంట పడకూడదు. నోటికి లభించేటువంటి, ఉదాహరణకు ఏదైనా పెళ్లిల్లో కానీ ఇంకేదైనా కార్యక్రమంలో అక్కడ భోజనంలో ఎన్ని రుచులు లభిస్తున్నా మనకు ఏది అవసరం, ఆ అవసరం ఉన్న దాన్ని మాత్రమే భుజించడం. ఇది ఆధ్యాత్మికంలో మనం పురోగతి సాధించేటువంటి లక్ష్యం. నన్ను ఎవరు చూస్తున్నారు, ఇటు అటు వేరే ఒక చోట యజ్ఞానికి పోతే అక్కడ ఒక అమ్మగారు ఆర్య సమాజికులు అంటే రోజు యజ్ఞం చేస్తుంటుందంటే వారు భోజనం చేస్తున్నారు. ఆచార్య గారు మీరు చాలా బాగా చెప్పారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక ఆమె ఏంటంటే అక్కడ మెతుకులు ఏరుకొని తింటున్నది అనమాట. ఏంటమ్మ గారు అలా తింటున్నారు అని అంటే, ఇలాగే తినాల్సి వస్తుంది అని అంటే, తినాల్సి రావడం ఏంటి అంటే, నలుగురిలో ఉన్నాం కదా, మేము స్త్రీలం ఎవరమైనా ఇలాగే తింటాం. ఎందుకు అని అంటే మేము తక్కువ తింటామని చెప్పేసి అందరిని మెప్పు పొందడానికి. మరి దాంతో కడుపు నిండుతుంది అంటే, కడుపు నిండడం ఏంటి, అలా కడుపు నిండితే మేము ఇలా ఎందుకుంటాం, ఇంత లావుగా ఇంత బలంగా ఎలా ఉంటాం అని ఎవరు చూడినప్పుడు మేము తినేది మేము తింటుంటాం, మేము పెట్టే ముద్దలు కూడా పెద్ద పెద్దగానే ఉంటాయి అని చెప్పేసి ఆవిడ రహస్యాన్ని అంతా చెప్తున్నదండి. ఆ రకంగా ఏంటంటే బయటకు ఒకటి లోపల ఒకటి, ఆ రకంగా కాకుండా ఈ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవడం ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి. ఆ యొక్క ప్రదర్శన అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందు గురించి ఈ యొక్క ఇంద్రియ నియంత్రణలో చేస్తున్నటువంటి రహస్యం, ఇంద్రియ నియంత్రణలో చేస్తున్నటువంటి రహస్యం ఏంటంటే, ఇంద్రియాలు వశంలోకి ఎప్పుడు వస్తుంటాయి అని అంటే, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, దారింట పోతున్నాము, వాహనంలో పోతున్నప్పుడు కిటికీ గుండా బయటకు చూస్తే ఎన్నో దృశ్యాలు కనపడుతుంది. అన్ని దృశ్యాలకు మనం ప్రభావితం కావు.
దారింట పోతుంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. మురిగే ప్రతి కుక్కను నోరు మూయించి దాన్ని సంతృప్తి పరిచి మనం వెళ్ళలేము. అది మురిగేది మరుగుతూనే ఉంటుంటుంది, మనం వెళ్ళేది మనం వెళ్తూనే ఉండాలి. ఆ రూపకంగా ఈ చూపిస్తున్నటువంటిది ఇంద్రియాలకు అందినటువంటి విషయాలను ఇంద్రియానికి మనం ఇస్తే మనం ఇంద్రియాలకు బానిసలుగానే ఉంటాం. దానికి బలం చేకూరుతుంది. ఆహారం ఇవ్వకపోతే బలమే ఉండదు. అందు గురించి కంటికి చూపు కనబడ్డా కూడా చూస్తూ వచ్చేసేయాలి. ఈ యాత్ర యొక్క సందేశం అంతే. మనం బయట కనబడేటువంటి దృశ్యాలన్నీ కంటికి రూపానికి కనబడుతుంటాయి, కానీ దాని వెంటనే పడలేము కదా, మన యాత్రను ఆపుకోలేము కదా, దాని దగ్గర ఉండలేము కదా, చూస్తూ వచ్చేస్తుంటాం. అదే ఎక్కడైనా భోజనం కనబడ్డా అదే పరిస్థితి. ఎక్కడైనా వాసన వచ్చినా కూడా అది పీల్చినప్పుడు మనకు మంచిగా అనిపించింది, దుర్వాసన వచ్చింది అనేటువంటి పరిస్థితి. ఓం ప్రకాష్ అమ్మాజీ గారు ఒక కార్యక్రమానికి పోతున్నప్పుడు అక్కడ మురుగు కాలువ దాటుతూ ఉంటే అమ్మగారు ముక్కు గట్టిగా మూసుకుంటున్నారు. ఏమైంది అమ్మగారు అంటే వాసన వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇంతవరకు ఇంకా మీరు వాసన చూసే దగ్గరే ఉన్నారా? ఆ వాసనలకు అతీతంగా ఉండాలి, ఆ రుచులకు అతీతంగా ఉండాలి, ఆ రూపానికి అతీతంగా ఉండాలి, ఆ శబ్ద ధ్వనులకు అతీతంగా ఉండాలి. ఇది ఇంద్రియ నియంత్రణ, ఇంద్రియాలను వశపరుచుకోవడం అనేటువంటిది. అందు గురించి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే అంగుష్ట మాత్ర పురుష అని చెప్పేసి, అంగుష్ట మాత్ర అంటే బొటనవేలు సదృశంగా ఈ ఓం ప్రకాష్ యహపరలోకంలో చూపించినటువంటిది కూడా దీపశిఖ, వెలిగించినటువంటి దీపం మంట ఎంత ఆకృతిగా కనిపిస్తుందో ఆ మంట ఆకృతిని ఇక్కడ చూపించడం జరిగింది ఇహల పరలోకం పుస్తకంలో. ఆత్మస్థితిని దానికి ఈ ఉపనిషత్తుల ప్రమాణం. అందు గురించి అంగుష్ట మాత్ర పురుష అంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్ట. ఈ యొక్క అంగుష్ట మాత్ర పరిమాణంలో ఉన్నటువంటి పురుష అంతరాత్మ అంటే పరమాత్మ సదా ఎప్పటికీ జనానాం హృదయే, జనముల యొక్క ప్రజల యొక్క హృదయంలో సన్నివిష్ట. సన్నివిష్ట అంటే చాలా చక్కగా ఉపస్థితమై ఉన్నాడు. హృదా మనీషి, ఆ యొక్క పరమాత్మ తత్వమును హృద తృతీయ విభక్తి ఏకవచనం, హృదయం ద్వారా తృతీయ విభక్తి ఏకవచనం కరణం. ఈ యొక్క పెన్నుతోటి రాయడం, అద్దాలతోటి చూడడం, అద్దాలు మాధ్యమం, పెన్ను మాధ్యమం రాయడానికి. అదే రకంగా ఇక్కడ హృదయము ద్వారా, మనీషి, ఈ మనీషి అంటే మనసహ ఈషి మనీషి, మనస్సు ద్వారా చూసేటువంటి వారు. మనస్సు ద్వారా ఎవరైతే చూస్తుంటారో వారికి సాక్షాత్కారం కలుగుతుంటది, వారికి దేహధ్యాస ఉండదు, వారికి ప్రకృతి యొక్క స్వరూపం, ప్రకృతి సౌందర్యం అనేటువంటిది కనబడదు. ఈ యొక్క హృదయం ద్వారా మనస్సుతో చూసేటువంటి వారు. మనస అభిక్లిప్తో, మనస్సులో కూడా మనస్సు శబ్దానికి మన ఆ శబ్దానికి తృతీయ విభక్తి మనస ఆ క్లిప్త, మనస్సు ద్వారా పట్టుబడినటువంటిది, మనసు ద్వారా పట్టుబడినటువంటిది దాని గురించి చెప్తున్నాడు. క్లిప్తో యా ఏతత్ విదుహు అమృతాస్తే భవంతి. ఎవరైతే ఈ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మతత్వం, ఎవరైతే హృదయంలో ఉండేటువంటి పరమాత్మతత్వం మనసు ద్వారా చూసేటువంటి వారు, ఆ మనస్సుతో ఈ యొక్క పరమేశ్వర తత్వాన్ని అభిక్లిప్త అంటే ఎవరైతే పట్టుకున్నారో, ఆ పట్టుకొని పరమేశ్వర తత్వాన్ని ఎవరైతే చూడగలుగుతారో, యా ఏతద్ విదుహు, ఎవరైతే ఈ విధంగా, ఏతద్ అంటే ఈ యొక్క ఈశ్వరీయ తత్వాన్ని, విదుహు తెలుసుకుంటారో, అమృతాస్తే భవంతి, వారు అమృతత్వాన్ని పొందుతారు. అంతేగాని ఈ యొక్క ప్రతిదానికి వాద ప్రతివాదాలు చేసుకుంటూ ఇలా చెయ్యరు అనేటువంటిది అభిప్రాయం. శాంత స్వరూపంగా. ఇప్పుడు తెలిసిన వారు నాకు తెలుసు అని ఎప్పుడూ అనరు. అందుకే సమాజంలో ఒక సామెత వస్తుంది ఏంటంటే, మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మరుగదు. విన్నారా?
ఇక 14వ సంపుటాన్ని చూడండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం. యజుర్వేదంలో ఉన్నటువంటి పురుష సూక్తంలో చెప్పబడింది ఏంటంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం సర్వత స్పృత్వ అత్యతిష్ట దశాంగులం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి యజుర్వేదంలో భూమి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తుందంటే స భూమిం విశ్వత భూమిం ద్వితీయ వ్యక్తి ఏకవచనం భూమిని విశ్వత మరియు ఈ విశ్వానికి అంతటికి మొత్తం విశ్వ బ్రహ్మాండానికి వృత్వ అంటే వృతువు వర్తనే ఈ యొక్క దాని చుట్టూ ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెళ్ళయి కాపురం పెట్టినటువంటి వారు స్త్రీ చుట్టూ పురుషుడు దగ్గరగా ఒకరికొకరు దగ్గరగా అన్యోన్యంగా ఎట్లయితే ఉంటుంటారో అంత రహస్యంగా అంత సన్నిహితంగా భూమికి పరమేశ్వరుడు ఈ యొక్క విశ్వ బ్రహ్మాండానికి పరమేశ్వరుడు అంత ఆ రకంగా ఉంటుంటారు. అందుకే ఇక్కడ శబ్దం మనం చెప్తున్నటువంటిది ఏంటంటే సా ఆ యొక్క పరమేశ్వరుడు భూమి విశ్వత వృత్వా దాని చుట్టే ఆ యొక్క భూమి చుట్టే ఈ యొక్క విశ్వ బ్రహ్మాండము చుట్టే అత్యతిష్ట దశాంగులం 10 అంగుళాల పరిమాణంలో 10 అంగుళాలు అంటే మన మనుష్య జీవితమేమో దయానంద సరస్వతి యజ్ఞంలో చెప్పినటువంటిది అష్టాంగుల సమిధ 8 అంగుళముల సమిధ అని చెప్పేసి ఈ యొక్క మానవ జీవితం గురించి ఏ రకంగా చెప్పాడో ఈ యొక్క మానవుడు అంటే జీవాత్మ గురించి ఈ యొక్క మానవ జీవితం 8 అంగుళాల సమిధ అయితే పరమాత్మ 10 అంగుళాల పరిధిలో ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ 10 అంగుళాలు ఏమిటి అనేటువంటి దానికి ఈ యొక్క పంచమహాభూతాలు సూక్ష్మభూతాలు స్థూలభూతాలు ఈ 10 భూతాలకు అతీతంగా ఉంటాడు. ఈ యొక్క సృష్టి బ్రహ్మాండము ఈ పృథివీ గ్రహోపగ్రహాలు మన శరీరాలు అన్ని ఈ 10 భూతాలు దశభూతాలు ఈ యొక్క సూక్ష్మభూతాలు స్థూల భూతాలు అంతర్గతంగానే బయట ఏమీ లేదు. పరమేశ్వరుడు ఈ యొక్క 10 భూతాలకు అతీతంగా ఉంటాడు. ఈ 10 ఆ భూతాలకు అంతర్గతంగా ఎప్పటికీ ఉండడు. అంతర్గతంగా ఏ రకంగా ఉండడు అని అంటే కనిపించే స్థూల రూపం పరమాణువుల రూపం. ఇప్పుడు ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. మరి మీరు కూడా ఈ యొక్క యూట్యూబ్లో కానివ్వండి, దినపత్రికలలో కానివ్వండి, టీవీలలో కానివ్వండి, ఈ యొక్క దాంట్లో చెప్పినటువంటి రహస్యం ఏంటంటే ఈ శరీరం అంతా పురుగుల పుట్ట. అణువణువున జీవాత్మ ఉంది. ఆ అణువణువు పురుషుని శరీరం నుండి వచ్చేటువంటి శుక్ర కణం తోక పురుగులాగా ఉంటుంది, తోక కప్పలాగా. చూసారా? ఇహపరలోకంలో ఓంప్రకాశ్ సచిత్రంగా చూపించాడు. ఈ యొక్క పురుష శరీరం నుండి వచ్చేటువంటి ఈ శుక్ర కణం స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటి అండంలో కలిసి స్త్రీ రజముతో ముడిపడేటప్పుడు ఆ తోక పురుగు అనేటువంటిది తోక కప్ప ఏ రకంగా అయితే ఉంటుంటుందో అదే ఆ అణువణువు వికసితం అవుతుంటది. తలలాగా ఈ తోక ఎదిగి రెండుగా వీడిపోయి కాళ్ళలాగా ఈ రకంగా దాంట్లోంచే వీడిపోతుంటది తప్ప వేరేది ఇంకేది రాదు శరీర వికాసం. అందుగురించి దీని గురించి ఏం చెప్తుంటారంటే మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు, ఒక భవనం కట్టేటప్పుడు ఆర్కిటెక్ట్ దగ్గరికి పోయి దాని యొక్క నమూనాను ఏ రకంగా తీసుకొస్తుంటామో అది మొన్న అయోధ్యలో రామ మందిరం కట్టేటప్పుడు ఆ రామ మందిరం యొక్క రూపురేఖలు అదే విధంగా తయారు చేసి ప్రతి ఒక్కరికి చూపించడం ఏ రకంగా జరిగిందో తదనుగుణంగానే రామ మందిరాన్ని ఏ రకంగా కట్టారో ఈ పురుష శరీరం నుండి వచ్చేటువంటి శుక్ర కణం అది రూపురేఖ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెట్టి దాంట్లో దాని యొక్క సిమెంట్ కంకర ఏ రకంగా నింపడం జరుగుతుందో
శరీరం యొక్క ఆకృతి పురుష శరీరం నుండి వస్తుంటుంది. ఈ యొక్క స్త్రీ శరీరం నుండి వచ్చినటువంటిది కేవలం రక్త మాంసాలు మాత్రమే. అందు గురించి అక్కడికి వెళ్ళి రూపురేఖలు వస్తే ఇక్కడికి వెళ్ళి ఈ యొక్క రక్త మాంసాలు నింపేసి శరీరాకృతిని దాల్పించి జన్మింపజేయడం. ఇంతవరకు విన్నారా లేదా ఈ రహస్యాన్ని? విన్నాము ఆచార్య. కొన్ని వినలేము, కొత్తగా తెలుస్తున్నాయి ఆచార్య కొన్ని. అందు గురించి ఈ రహస్యాన్ని అంతా పరమేశ్వరుడు మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు. కాబట్టి మన స్వరూపాన్ని మనకు తెలియజేస్తే తన స్వరూపాన్ని మనం పట్టుకోగలం అనేటువంటిది అభిప్రాయం. మనం ఎవరమో తెలిస్తే మనం ఎవరి గురించి ఉన్నామో, ఎవరి నియంత్రణలో ఉన్నామో అనేటువంటిది. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, జీవాత్మలను శిశువులుగా పిల్లలుగా పుట్టించిన తర్వాత వాళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్దీ అమ్మవరు నాన్నెవరు, అమ్మవరు నాన్నెవరు, మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న అనేటువంటి అభిప్రాయమే ఈ ఆధ్యాత్మికంలో పరమాత్మ తత్వం. ముందు మనల్ని మన ఉనికిని చూపించడం. అందుకే 8 అంగుళాలలో ఉండేటువంటి 8 అంగుళాలు ఏమిటి అని అంటే మన పంచ ఇంద్రియాలు. ఇక అథర్వవేదం శాంతి సూక్తంలో ఇమానియాని పంచేంద్రియాని మనః షష్ఠాని, 5 ఇంద్రియాలు, 6వది మనస్సు. ఈ 6 ఇంద్రియాల తర్వాత 7వది ఆత్మ, 8వది పరమాత్మ. ఇది 8 అంగుళాల సమిధ. ఈ రహస్యం ఇంకా మునుముందుకు ఇంకా స్పష్టంగా వస్తుంటది. ఈ 8 అంగుళాలు అనంటే ఉత్తర భారతంలో అప్పుడు మీ వలనే ఓం ప్రకాష్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్తుంటే వ్యాఖ్యానం చేస్తుంటే నవ్వొచ్చేది అనమాట. 8 అంగుళాల సమిధను సమిధాదానం చేయడము అని అంటే వాళ్ళు వేళ్ళతోటి కొలిసి 8 అంగుళాల సమిధను ఇవ్వడం అని వాళ్ళు. ఇంకా ఈ ఆర్యవీరుదాలు కర్రసాము చేసేటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే 8 జానలు అని అంటే మొత్తం కనపట్టి అంటే కనతల వరకు, కింది నుంచి పాదంలో నుంచి కనతల వరకు ఆ కర్రను కొలుసుకునేవారు అన్నమాట. 8 జానలు. ఈ రకంగా వాళ్ళు అవన్నీ చూస్తుంటే ఏంటంటే వాళ్ళు ఎంత భ్రమితమై ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. వాస్తవం వేరు, ఇప్పుడు ప్రజలను మభ్య పెడుతున్నటువంటిది వేరు. ఈ అంతరంగంలోకి వచ్చినప్పుడే ఈ రహస్యాన్ని తెలుసుకోవచ్చు అనేటువంటిది అభిప్రాయం. విశ్వమ్మ గారు పట్టుకుంటున్నారా? ఒకరోజు వచ్చి ఒకరోజు రాకపోతే రహస్యాలు తెలియవు, ప్రశ్నించాలి. వింటున్నాను ఆచార్య, నిన్న కూడా విన్నాను ఆచార్య. సహస్ర శీర్ష. ఈ సహస్ర శీర్ష అనేటువంటిది ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి దాన్ని, ఈ సహస్ర శీర్ష పురుష అనేటువంటి దానిని సచిత్రంగా చెప్పినటువంటిది భగవద్గీత 18వ అధ్యాయము. శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపం, విరాట స్వరూపంలో శరీరానికి ఈ అనేక తలలు చూపించడం, ఒకవైపు నుంచి కిందికి రావడం, జన్మించడం, అనేక జాతులు మనుషులు, పశువులు, పక్షులు అవన్నీ జన్మించడానికి రావడం, మళ్ళీ ఇంకొక వైపు నుంచి ఈ జన్మించినవన్నీ ప్రతివి చనిపోయేటువంటి ప్రాణులు చనిపోవడం, జీవన్ముక్తిని పొందేటువంటి మనుషులు జీవన్ముక్తిని పొందుతూ ఉండడం, ఇవన్నీ చూపించండి అన్నమాట. ఆ రహస్యము ఇక్కడ ఈ యొక్క ఉపనిషత్తులో చెప్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు ఇప్పుడు ఇందాక మనం రెండవ హృదయం అంటే 3 మెదడుల కలయిక బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం ఎక్కడంటే 3 మెదడుల కలయిక, మరియు కింది నుంచి వెన్నెముక వచ్చి కలవడం. ఎక్కడైతే ముక్కు లోపలికి శ్వాస మనం పీల్చుకుంటున్నప్పుడు ఈ ముక్కు లోపల నుంచి వెళ్ళి శ్వాస ఆ యొక్క సుషుమ్న నాడి ద్వారా లోపలికి వెళ్ళడం. సుషుమ్న నాడి ద్వారా అంటే సుషుమ్న నాడి వేరు, ఈ ముక్కు ద్వారా. ఇప్పుడు మనము ముక్కును ఎగసీదినప్పుడు కానీ, లేదంటే సూత్రనేతి జలనేతి అని హఠయోగ ప్రయోగాలు చేసినప్పుడు కానీ, ఇదేదైతే ఈ ముక్కు వెనుకకెళ్ళి మళ్ళీ ఇక్కడ లోపలికి వచ్చి ఈ కంఠం నుంచి వచ్చేటువంటి దీనికి కలుస్తుంది.
ఆ కలిసేటప్పుడు ఎక్కడైతే ముక్కు నుండి వెళ్ళి కలుస్తుందో అక్కడే ఈ 3 మెదడులు కలవడం, కింద నుంచి వెనక నుంచి వెన్నెముక వచ్చి కలవడం, అక్కడ ఆ స్థానమును హృదయం అంటుంటారు. ఆ స్థానంలో ఉన్నటువంటి హృదయం అక్కడ పరమాత్మ స్థానం ఉంటుంటది. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క పరమాత్మ స్థానం ఇంత ప్రత్యేకమైనటువంటిది ఎందుకు అంటే ఈ సహస్ర శీర్షను చూపించాలి. శీర్ష అంటే సహస్ర శీర్ష అంటే మనము మన శిరస్సును చూస్తున్నప్పుడు మనకు ఎంతో మంది కనిపిస్తుంటారు. కానీ మనం ఎట్లయితే చూస్తున్నామో మన శిరస్సులో ఉండేటువంటి పరమాత్మ కూడా చూస్తున్నాడు. ఇది ఒక శిరస్సు. ఇక మనము చూస్తున్నటువంటి మన 2 కళ్ళు, మన బుద్ధితోటి మనం ఏదైతే చూసి నిర్ధారించుకుంటున్నామో ప్రతి ఒక్కరి తలలో నుంచి, ప్రతి ఒక్కరి కళ్ళలో నుంచి, ప్రతి ఒక్కరి చెవులలో నుంచి, ప్రతి ఒక్కరి సహస్ర శీర్ష అంటే ప్రతి ఒక్కరి శీర్షం అంటే తల భాగం. ప్రతి ఒక్కరి ఇప్పుడు మనము వెళ్తున్నాం అనుకోండి, మనకు ఎదురుపడేటువంటి వాళ్ళు ఎంతమంది అయితే వస్తున్నారో, ఒక ఊరేగింపే అనుకోండి, ఒక బస్ స్టాండ్ అనుకోండి, ఒక సినిమా టాకీస్ అనుకోండి, ఇంకే అక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళంతా సహస్ర శీర్ష అందరి తలలో, మన తలలో ఏ రకమైతే సుషుమ్న నాడి ఉందో, ఈ హృదయం ఉన్నదో అందరి తలలో ఆ హృదయం ఉంది. అందరి తలలోంచి భగవంతుడు చూస్తున్నాడు. ఇది సహస్ర శీర్ష విరాట్ స్వరూపం. సహస్రాక్ష మనకు ఏ రకంగా అయితే మనం 2 కళ్ళతో చూస్తున్నామో, ఈ 2 కళ్ళు లేనటువంటి వాళ్ళు ఈ యొక్క బుద్ధి తృతీయ నేత్రంతో ఎవరైతే చూస్తూ ఉంటుంటారో ప్రతి ఒక్కరి యొక్క కళ్ళ నుంచి, ప్రతి ఒక్కరి బుద్ధి నుంచి పరమాత్మ మనల్ని కూడా చూస్తున్నాడు. మనం ఒక్కరిని చూస్తే అమ్మో వీరు ఇట్లున్నారు, వారు ఎట్లున్నారు, వీరు ఇది ఏంటిది అని ఒక్కొక్క దాన్ని మనం మూల్యాంకనం చేస్తూ ఉంటాము. ఆ రకంగా ప్రతి ఒక్క ప్రాణి, ఈగలు, దోమలు వచ్చి మన వాలడం, కుక్కలు మనల్ని చూసి మొరగడం, ఇంకా ఎన్నెన్ని భయపడేటువంటి ప్రాణులు, ప్రతి ఒక్క తల నుంచి పరమేశ్వరుడు మనల్ని చూస్తున్నాడు కదా. ఇది సహస్ర శీర్ష. ఆ చూడడం అనేటువంటిది కళ్ళ ద్వారా, బుద్ధి ద్వారా, కాబట్టి సహస్రాక్ష. మళ్ళీ సహస్రపాత్, మనం 2 కాళ్ళతోటే నడుస్తుంటాం. మనకు ఎదురుగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి 2 కాళ్ళు లెక్క పెట్టండి. ఆ రకంగా వేల కొద్ది పాదాలతోటి నడుస్తూ మన వైపు వస్తున్నాడు పరమేశ్వరుడు. సహస్ర శీర్ష, సహస్రాక్ష, సహస్రపాత్ కనబడిందా? ఇది వేదములో చెప్పబడినటువంటిది. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆలంకారికంగా చూపెట్టినటువంటిది ఏంటంటే ఒక మనిషికే రెండే కాళ్ళు ఉంటాయి, కానీ తలలు మాత్రం అనేక ఉంటాయి అనేటువంటిది రావణాసురుని చూపించడం, గీతలో భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించడం, ఇదంతా ప్రజలను తప్పుదో పట్టించడానికి ఆలంకారిక భాషను ఆకృత రూపం ఇచ్చేసి చూపిస్తే అది ఓహో అహో అని తబ్బిబ్బైపోతుంటారు. అది సరైనటువంటిది కాదు. అది ఈ ప్రతి మనిషిలోకి వెళ్ళి చూస్తున్నాడు అనే విషయము చాలా బాగుంది ఆచార్య. ప్రభాకర్ గారు ఏమో అంటున్నారు, చెప్పండి. చిత్రకారులు ఆ విషయాన్ని తెలిపాలంటే చిత్రం రూపంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క విరాట్ స్వరూపం తెలియాలి అంటే అందరికి చెప్పడం, అది చూపించడం. ఇప్పుడు ఓం ప్రకాష్ చేసే ప్రయత్నం ఏంటంటే ఈ ఉపనిషత్తులలో చెప్పేటువంటిది నోటి మాటతోటి చెప్పొచ్చు, కానీ సమయ సందర్భానుసారంగా ఆ చిత్రాలు పెట్టి చూపించడం ద్వారా ఏమైందంటే మనసుకు హత్తుకుంటుంటది. కానీ ఆధ్యాత్మిక రహస్యంలో ఏంటంటే ఈ చిత్రాలతో చూపించినప్పుడు మన యొక్క రహస్యం ఏంటంటే మన బుద్ధి దానికే అలవాటు పడిపోతుంటది, అంతకంటే సూక్ష్మాన్ని గ్రహించదు. అక్కడ మోసం అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి అంతే తెలిసింది, అంతే చూపెట్టినరు, ఇంకా లోతుగా తెలియదని అర్థమవుతుంది ఆచార్య. అంత అదే దాని సారాంశం అదే. కానీ అధ్యాత్మంలో ఏంటంటే ఈ కళ్ళతో చూసేదానికి మనం పరిమితం కావద్దు. ఈ కళ్ళకు పరిమితం కావద్దని దేవుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే ఈ కళ్ళు పోగొట్టడం, ఈ మూగవాళ్ళుగా పుట్టించడం, ఈ మాట్లాడలేకుండా పక్షవాతంతో నోరు వంకర పోవడం, ఈ యొక్క ముక్కుకు పురుగు పట్టించి చూపించడం. ఈ ఆకృతిని నువ్వు మర్చిపో.
నువ్వు ఆత్మ ద్వారానే పట్టుకోగలిగినప్పుడు ఇక నీకు చావులేదు, నీకు ఎదురే లేదు అనేటువంటిది అధ్యాత్మం. ఈ అధ్యాత్మాన్ని ఎవరైతే ఉన్నట్టుగా పట్టుకోగలుగుతుంటారో వారు ముందంజలో బుద్ధి వికాసంతో ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారాన్ని పట్టుకుంటారు. ఇప్పుడు మొన్నటి ప్రకరణంలో ఏం చూపెట్టారనంటే, మనము ఇప్పుడు ఓనమాలు దిద్దుకునే స్థితిలోనే ఉన్నాము. మనం ఓనమాలు దిద్దుకునేటువంటి నల్ల పలక మీద ఆ బలపంతో తెల్ల గీతలు గీసేటువంటి స్థితిలోనే ఉన్నాము. ఆ స్థితికి ఏమని చెప్తున్నానంటే, నిహార ధూమ అనిల అర్క ఖద్యోత శశీనాం. నిహార పొగ మంచు ఒక రూపం, ఈ యొక్క సూర్యుని రూపం, చంద్రుని రూపం, వెన్నెల రూపం, ఈ యొక్క నిప్పు రూపం, ఎండమావుల రూపం, ఇదంతా ఓనమాలు దిద్దుకునేటువంటి ఈ యొక్క భౌతిక రూపానికి పరిమితం అవ్వడం. ఈ భౌతిక రూపం ఏదైతే దృశ్య రూపంలో చూపిస్తున్నారో ఆ దృశ్య రూపం అనేటువంటిది వాస్తవం కాదు. వాస్తవంలోకి తీసుకురావడానికి దృశ్యం చూపించి దృశ్యము లేనటువంటి స్థితిలో అనుభవోపేతంగా తెలుసుకోవడం. అందుకే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఉప్పును చూపెట్టడం, ఉప్పు రుచిని అనుభవింపజేయడం, కారమును చూపెట్టడం, మిరపకాయలను చూపెట్టడం, ఆ యొక్క ఘాటుతనంతో అనుభవోపేతంగా తెలియజేయడం, చక్కెర, పంచదార, బెల్లాన్ని చూపించడం, దాని రుచితోటి మనల్ని అనుభవింపజేయడం. అందుకే దెబ్బ తగిలింపజేయడం, నొప్పితోటి అనుభవాన్ని కలిగింపజేయడం. భగవంతుడు రూపం నుంచి అరూపం వైపు తీసుకెళ్తున్నాడు. ఈ యొక్క అధ్యాత్మం ఎప్పుడైతే తెలుసుకుంటుంటారో ఈ యొక్క మత సంప్రదాయాలు ఉండవు, ఈ గొడవలు ఉండవు, ఏమి ఉండవు. అందుకే కళ్ళు మూసుకునే దగ్గర అందరూ ఒకటే, అందరి దేవుడు ఒకటే అనేటువంటిది సారాంశం. పట్టుకుంటున్నారా లేదా? ఊరికే కూర్చుంటున్నారా? బాలాజీ గారు ప్రశ్నించడం కాదు, ప్రాక్టికల్ కావాలంటారు. మరి ప్రాక్టికల్ కోసం వస్తలేరు, తెలుస్తుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద సా భూమి. ఆ భూమి చుట్టూ, ఈ భూమి చుట్టే పంచమహాభూతాలు, సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు అనేటువంటి తన్మాత్రలు ఉన్నట్టయితే భూమి ఎలా తయారైంది అనేటువంటిది రహస్యం. ఇప్పుడు మన శరీరం చుట్టూ, మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలే అయితే మరి శరీరం ఎలా తయారైంది? అవి కూడా పంచమహాభూతాలే. భగవంతుడు మనల్ని బ్రతికిస్తున్నది కూడా పంచమహాభూతాలకు అంతర్గతంగానే ఉండాలి అని చెప్పేసి భగవంతుడు పృథ్వీ యొక్క కణములోనూ ఉన్నాడు. ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గ్రహోపగ్రహాల యొక్క కణములోనూ ఇమిడి ఉన్నాడు, వాటి చుట్టూ ఉన్నాడు. ఇప్పుడు ఈ రహస్యం ఎలా తెలుస్తుంది అని అంటే, తండ్రి మన మనసులో ఉంటాడు. మన నాన్న, మన అమ్మ ఎంత ప్రేమగా చూసుకునేవారు, ప్రతిదీ మనకు అవసరాలన్నీ తీర్చి మన హృదయంలో ఏ రకంగానైతే వారు ఇమిడిపోయారో, మన బయట ఉండి కూడా మనకి ఏ రకంగానైతే రక్షణ చేస్తున్నారో, తన గురించి వాళ్ళు ఏ రకమైతే ప్రయత్నం చేస్తున్నారో, భగవంతుడు కూడా అణువణువున ఉండి మరియు ఈ యొక్క గ్రహోపగ్రహాలకు బయట నుండి కూడా అన్ని రకాలుగా చూసుకుంటున్నాడు. అందుకే ఈ రహస్యాన్ని చెప్పడం ఏ రకంగా చెప్తున్నానంటే, ఈ యొక్క భగవంతుడు అణువులో ఇమిడి ఉండి అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ తనలో ఇమిడ్చుకున్నటువంటి వాడు. ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోదీ గారు, ద్రౌపది ముర్ము గారు, ఈ రేవంత్ రెడ్డి గారు అధికార పక్షంలో, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తెలంగాణను మరియు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ను, ఈ భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారు తన అధికారంలో ఏ రకంగా ఉండి ఈ యొక్క ఆధిపత్యంగా ఉండి ఏదైతే నిర్ణయం తీసుకోగలుగుతుంటాడో, మన వల్లనే, మన మాదిరిగానే ఒక రక్త మాంసాల యొక్క అస్థి ఎముకల శరీరంతో గుజరాత్ లో తను పుట్టినటువంటి వాడుగా తను కూడా కూర్చోవడం, లేవడం, పడుకోవడం, ఇది మనం ఎట్లా చేస్తున్నామో అట్లాగే చేస్తున్నాడు. అంటే లోపల జరిగేటువంటిది లోపల జరుగుతుంది, బయట చేసేటువంటిది బయట జరుగుతుంది. పట్టుకుంటున్నారా? శాసనం వేరు, అంతరంగంలోనూ మనలాగానే ఉంటుంటాడు. కానీ అధికార పక్షంతో, శాసకీయ వ్యవస్థతోటి మన ఊహకు అందనటువంటి స్థితిని వ్యవహారం చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం ఏదైతే చేస్తున్నారో అది అధికార పక్షంగా ఉంటుంటది.
ఎంత విన్నా ఇంకా లోతుగానే వస్తుంది. ఇంకా మంత్రం పూర్తి కాలేదు, మరి సమయం అయిపోయింది. ముందుకు తీసుకెళ్ళండి పుష్పమ్మ గారు. ప్రభాకర్ గారు. ఈ శ్వేతశ్వతర ఉపనిషత్ 3వ అధ్యాయంలో మనం ఈశ్వరుని స్వరూపాన్ని గురించి ఎన్నో విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటున్నాం. వేదంలో ప్రాముఖ్యత, తర్వాత ముఖ్యంగా హృదయం, ఆధ్యాత్మిక హృదయాలు గురించి తెలుసుకున్నాం. ఒకటి ఆధ్యాత్మిక హృదయం మన కంఠం కిందిగా హృదయానికి పైన వక్షస్థలంలో ఉంటుందని, తర్వాత మస్తిష్కంలో కుడి ఎడమ ఈ మస్తిష్కాలు, తర్వాత చిన్న మెదడు కలిసే చోట ఒక ఆధ్యాత్మిక హృదయం ఉంటుందని కొత్త విషయాలు తెలుసుకున్నాం. మనకి ఇంతవరకు భౌతిక హృదయం ఒకటే తెలిసేది. ఇది అదనంగా మనం ఇంకా ఇలాంటి హృదయాలు ఉన్నట్టు ఈరోజు తెలుసుకున్నాం. ఇది అత్యంత చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇంకా అనేకమైన విషయాల లోపల అష్టాంగులము, దశాంగులం అని, మానవ జీవితము అష్టాంగులం, భగవంతుడు దశాంగులానికి దూరంగానే ఉంటున్నాడనే విషయాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత పురుష సూక్తం, సహస్ర శీర్ష, సహస్ర పాద అంటే అర్థాలు, ఇలాంటివన్నీ చాలా ముఖ్యమైన విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. కాబట్టి ఈ తరగతిలోని విషయాలను, ఈ ఎపిసోడ్ను మన మిత్రులకు, బంధువులకు, తెలిసిన వారందరికీ అందజేసి ఈ విషయాలను వారికి కూడా తెలిపి మనము ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. కాబట్టి అందరూ షేర్ చేయండి, ఈ విషయాలని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను నొక్కండి, లైక్ చేయండి. తర్వాత ఈరోజు వైదిక సంధ్య వరలక్ష్మ గారు ఉన్నారు, బుధవారం కాబట్టి చేయిస్తారు. బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యతః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయా आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलाकरापृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्मं पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं ॐ ऋतं च सत्यं साबिद्धा तपसोऽध्यजायत ततो रात्रियजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत होरात्राणि विदधति स्वस्मिषतो वसि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयतु दिवीं च पृथिवीं चान्तरिक्षमधु स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ प्रासीदिगग्निरधिपतिरशितो रक्षितादित्याय च वः
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. ప్రాచీ దిక్కు తూర్పు దిశలో పరమేశ్వరుడు లోపట బయట అంతటా నిండి ఉన్నాడు. ఆ పరమాత్మని ఈ మంత్రములో తెలుసుకుంటూ లోపల బయట ఆయన్ని స్మరించుకుంటూ ఈ మనసా పరిక్రమ మంత్రములు తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో హక్కుని చేర్చుకుంటూ తండ్రి వలె రక్షిస్తున్నాడు. ఓం దక్షిణాది గింద్రోధిపతి రాజీ రక్షిత तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. దక్షిణ దిశలో ఇంద్రుడు అధిపతి అయి వంకర టెంకర కుటిలముగా నడిచే ప్రాణుల నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నాడు. ఓం ప్రదీచీదిక్వరిణోది అధిపతి ప్రదాపూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యోऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. ప్రదీచి దిక్కు పశ్చిమ దిశ నుండి అధిపతి పశ్చిమ దిశ నుంచి వర్ణుడు అధిపతి అయ్యానమ్మా. వరుణుడు అధిపతి అయి ఆహార ధాన్యాల్లో పుట్టుకొచ్చే ఆ పురుగుల ప్రాణుల ద్వారా ఈ అన్నము నిరాపద అని అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం బుధీచి దిక్ సోమోది అధిపతి స్వజో రక్షితాసి నిర్షవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. ఉత్తర దిశలో సోముడి అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల శరాగత విద్యుత్తు మెరుపుతూ పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నాడు. ఓం ధ్రువాదిగిష్టురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరదశవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. క్రింది దిశలో విష్ణువు అధిపతి భూగర్భ విషవాయువులను కాలుష్యాన్ని నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వరసమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఋషిభ్యో నమ ఏభ్యోऽस्तु योऽस्मान् वेष्टियं वयं दिस्मस्तम्भो जम्बे दद्मः. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్ల బుల్లి వంటి కుష్టి వ్యాధిని వర్షం నీటితో నయం చేస్తూ రక్షిస్తున్నాడు. ఈ వేదమంత్రముల ప్రామాణిక అభిప్రాయమే వైదికము. ఆర్య సమాజం ఇంతవరకు మనసా పరిక్రమం ప్రకటనము సమాప్తము. ఉపస్థాన మంత్రములు. ఓం ఉద్భయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్న జ్యోతిరుత్తమం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాగ్నిః చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్విద్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుదశుచ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం
ఉద్వయం తమసస్వరిష్వాపత్యంతపుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరతు హస్తేన శరదశ్యతం జీవేమ శరదశ్యతగం శృణుయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం అదీనా సామ్య శరదశ్యతం బోహ్యచ్చ శరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షకావు శశితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే జగదీశ్వర దయానిధి భవత్కృపయ అనేన జపోపాసనాది కర్మణ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందముగాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. సంధ్యోపాసన సమర్పణ. ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అమ్మగారు వినేటప్పుడు పుస్తకం దగ్గర పెట్టి వినండి. ఇవాళ మీరు ఎలా చేయించారనేది తెలుస్తుంది. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళాలి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఆచార్యకి నమస్తే. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః.